నిత్య దాస్. ఈరోజు నేను మౌని సిస్టర్ కలిసి హలీం తిందామని వచ్చాము. ఎస్ గైస్, కడపలోనే ది నంబర్ 1 బెస్ట్ హలీం ఎక్కడ అంటే కడపలో చాలా మంది సజెస్ట్ చేసింది ఎక్కడో తెలుసా, మక్కా రెస్టారెంట్. సో లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి అండ్ ఓనర్ ఉంటే కన్నా ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం. ఓకే, సో గైస్ మక్కా రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాము మేము హలీం టేస్ట్ చేయడానికి. అండ్ ఇది సెకండ్ ఫ్రాంచైజ్ అనమాట కడపలో. వాళ్ళ ఫ్రాంచైజెస్ 4 ఉన్నాయి. ప్రొద్దుటూరు, రాజంపేట, కోడూరు అక్కడ కూడా వాళ్ళు ఫ్రాంచైజెస్ ఓపెన్ చేశారు. బట్ కడపలో పర్మనెంట్ గా ఎప్పుడు కావాలన్నా ఎవ్రీ టైం మీకు హలీం టేస్ట్ చేయాలంటే మక్కా రెస్టారెంట్ ఖచ్చితంగా విజిట్ చేయాలి. కాజు, ఆనియన్, మస్తుంది. నిజంగానే ది నంబర్ 1 హలీం, బెస్ట్ హలీం. హలో అండి, ఈ రోజు మనము మక్కా రెస్టారెంట్ లో ఉన్నాము. 365 డేస్ హలీం అవైలబుల్ లో ఉంటుంది. మనతో పాటు మక్కా రెస్టారెంట్ ఓనర్ అయిన యూనస్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన గారిని అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే సార్, ఈ ఫీడ్బ్యాక్ ఎప్పుడు వచ్చారు? సో నేనైతే వచ్చి దాదాపు ఒక 3 years, 2.5 years అయినాయి. సో ఇది యాక్చువల్గా ఒక గిగ్ లాగా స్టార్ట్ చేసాము, ఒక పార్ట్ టైం జాబ్ లాగా స్టార్ట్ చేసినాము. ఒక 6 years బ్యాక్ స్టార్ట్ చేసినాము. సో ఒక 2 years బ్యాక్ కంప్లీట్గా దీనికి షిఫ్ట్ అయినాము. నేను జాబ్ చేస్తా ఉన్నాను కార్పొరేట్, అది వదిలేసి దీనికి చేస్తాను. మా స్పెషాలిటీ ఏంటి అయితే మేము 365 days హలీం, ఓన్లీ హలీం వచ్చేసి గతం ఒక 2 yearsగా మేము అది సేల్ చేస్తున్నాము. డిఫరెంట్ ఏంటి అయితే మేము వచ్చేసి అందరూ మటన్ హలీం చేస్తారు, మా స్పెషాలిటీ చికెన్ హలీం. సో మాకు ఎక్కువగా మనకే ప్రస్తుతం అయితే రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. సో హలీం అనేది ఒక చాలా డిఫికల్ట్ గా తయారైన డిష్ ఒకటి. అందువల్ల వచ్చేసి ప్రతి సంవత్సరం రంజాన్ లో ఇది ఒక ఎనర్జెటిక్ డిష్, ఇది హెవీ డిష్ ఇది. సో ఇది వచ్చేసి రంజాన్ లో ఒకేసారి ఒక్క పొద్దులు ఉంటారు పొద్దు నుంచి, అందువల్ల అది ఈవినింగ్ ఫాస్ట్ ఓపెన్ చేయడంలో అప్పుడు బ్రేక్ చేసే దానిలో అది తింటారు. దాంతో పాటుగా దీనికి తయారు చేసే ప్రాసెస్ వచ్చేసి చాలా లాంగ్ ఉంది. దాదాపు ఒక 7 to 8 hours హార్డ్ వర్క్ ఉంటుంది దీని ఎందుకలా ఎవరు చేయరు, అందువల్ల మేము చేసినాము. చికెన్ అన్ని ఎందుకైతే ప్రస్తుతం ఆంధ్రాలో, ఇండియాలో వచ్చేసి ఎక్కువగా తినేది చికెన్ 93% ఆంధ్రాలోనే, ప్రొడక్షన్ కూడా ప్లస్ తినేది. సో అందువల్ల మటన్ అన్ని అందరు చేస్తానే ఉన్నారు. కానీ మేము చికెన్తో ఒక కొత్త రెసిపీ డెవలప్ చేసి ఒక 6 yearsగా దానికి రిఫైన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం మేము దానికి రిజల్ట్ చూస్తున్నాము. బాగా మాకు రెస్పాన్స్ ఉంది. ఇప్పుడే కాదు, మేము దాదాపు 2 years 365 days ప్రతిరోజు చేసినాము. సీజన్ ఉన్నప్పుడు మాకు బాగా రిపీటెడ్ కస్టమర్స్ ఉంటాయి, మంచి రివ్యూస్ ఉంటాయి. ప్లస్ చికెన్ ఉన్నంత వరకు ప్రైసింగ్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటాయి క్వాంటిటీ వల్ల. ఇంకో విషయం ఏంటంటే మటన్ అనేది చాలా హెవీ ఉంటుంది. సో అందువల్ల మీరు కొంచెం తినిన తర్వాత చాలా హెవీగా ఫీల్ అవుతారు. బట్ మా చికెన్లో అలా కాదు. చికెన్ అని మేమైతే స్పెసిఫిక్గా మేము తయారు చేసే ప్రోడక్ట్స్, మేము యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అది చాలా లైట్గా ఉంటుంది. సో మీరు బాగా దానికి ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ మీకు అది తినేదానికి కూడా మీకు అది ఇది మామూలుగా మీరు తినాలంటే మళ్ళీ హెవీ ఐటమ్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఇది అలా ఉండదు. మీరు ఈజీగానే. యూనస్ గారు, మీ హలీం యొక్క టేస్ట్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవచ్చా? సో సీక్రెట్ అనేది ఏం కాదు, మేము ఈ ప్రాసెస్ని ప్రతిరోజు పాస్ట్ 6 years నుంచి చేస్తున్నాం. సో నార్మల్గా హలీం చేసే మాస్టర్ కూడా రంజాన్లో ఒకసారి, సంవత్సరంలో ఒక నెల వచ్చి ఏదో చేసి హలీం తయారు చేసి ఇచ్చేస్తారు ప్రస్తుతం ఉన్న హోటల్ ఓనర్స్. సో ఇప్పుడు ఎవరైనా కానీ హలీం బిజినెస్లో ఉన్నారంటే ఫుల్ టైం ఎవరు లేరు ప్రస్తుతం. సో వాళ్ళు వచ్చేసి నెలలో ఒకసారి ఎవరికైనా కానీ తీసుకొని వస్తారు, బాగానే చేస్తారు. కానీ అతనికి కూడా ప్రాక్టీస్ అనేది ఒక నెల అనేది ఉంటుంది. మేము గతంగా వచ్చేసి ఒక 6 years నుంచి ప్రతిరోజు దీనికి చేస్తూ ఉన్నాం. సో మీరు ఒక 5 years ముందు తినే హలీంకి ప్రస్తుతం తినే హలీంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది డే బై డే ఇంప్రూవ్ అవుతానే అయింది.
ప్లస్ మేము ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మా ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ మేము యూజ్ చేసే ఘీ, ఇవి రెండిట్లో పెద్ద 100% ప్యూర్ ఘీ. 100% ప్యూర్ ఘీ. మేము ప్రోడక్ట్స్ క్వాలిటీలో ఎలాంటిది కాంప్రమైజ్ చేయము. వి స్టిక్ టువర్డ్స్ గుడ్ క్వాలిటీ. సో అందువల్ల అదే మన సీక్రెట్ అంటే. సో మటన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో మటన్ అనేది ఒక సాచురేటెడ్ మార్కెట్ నాకు తెలిసి. ప్రతి అందరూ మేము చేయాలనేది అందరూ కోరుకొని చేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. మన చికెన్ మేము ఫ్రాంక్ గా మా ట్యాగ్ లైన్ ఉంది బెటర్ దాన్ యువర్ మటన్ హలీమ్. ఎందుకంటే మేము ఫ్రాంక్ గా చెప్తాం మీ మటన్ హలీమ్తో మాకేం అది కాంపిటీషనే లేదు. ఎందుకంటే చికెన్ అనేది కంప్లీట్ గా డిఫరెన్స్ అది. మీరు మటన్ ట్రై చేయండి, ఒకసారి చికెన్ కూడా ట్రై చేయండి, మీకు ఏమనిపిస్తుంది మీరే చెప్పండి. సో ఈ రెసిపీ వచ్చేసి మేము ఒకే ఒకసారి తీసుకొని వచ్చి చేసింది కాదు. బై టైం దానికి మేము రిఫైన్ చేసుకుంటా అది డెవలప్ చేసుకుంది. ప్రస్తుతం అయితే అది అలా ఉంది. వచ్చే ఒక 2 years లో ఇంకా బాగుంటుంది అనేది నాకు. సో మన కడపలో 365 days హలీము ఎంజాయ్ చేయొచ్చు. అవును, మనకు అది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వెరీ హెల్దీ. హెల్దీ ఫుడ్, గుడ్ న్యూట్రిషన్. మేము ఎలాంటివి ప్రిజర్వేటివ్స్ వేయము. ఓకే, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. ఒక 250 ml బాక్స్ లో మీకు ఒక 1 day సర్వైవ్ అయిన ఎనర్జీ రిసోర్స్ వచ్చేసి దాంట్లో ఉంటుంది. ప్లస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దాని గురించి అది బ్యాలెన్స్. టేస్ట్ వైజ్ నో కాంప్రమైజ్. అలా నాకు నచ్చింది. సార్ ఈ సీజన్ లో మీరు ఎంత క్వాంటిటీ హలీం ప్రిపేర్ చేస్తారు? సో సీజన్ ఉంటే అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి తప్పకుండా, కానీ మేము కాన్స్టెంట్ గా ప్రతి సంవత్సరం గ్రోత్ చూస్తున్నాం. సో ఈసారి మేము దాదాపు 4 to 5 tons ఈ సీజన్ లో ఈ నెలలో క్లోజ్ చేస్తాం. సో ఇలా ఉంది. సో అప్కమింగ్ ఇయర్స్ లో దాదాపు అది కూడా ఇంక్రీజ్ అవుతుంది నేను కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు రంజాన్ సీజన్ లో చాలా చోట్ల చాలా హలీం హబ్స్ పెడుతూ ఉంటారు. బట్ మన దగ్గరే నేను గమనించింది ఏంటంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఎందుకు? సో మన కాడనే కస్టమర్స్ వస్తున్నాయనేది కాదు, మనకు కాన్స్టెంట్ రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. ఇది అనొచ్చు మీరు. మన కాన్స్టెంట్ రిపీటెడ్ కస్టమర్స్ ఎందుకున్నారంటే మేము టైంతో పాటు ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటా వచ్చినాము, కన్సిస్టెంట్ టేస్ట్ పెట్టుకుంటా వచ్చినాము, ప్రోడక్ట్ క్వాలిటీలో ఎలాంటివి అప్ అండ్ డౌన్ చేయలేదు. రెండింటి ప్రైస్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఒక కస్టమర్ 1000 rupees ఖర్చు పెట్టుకున్నారంటే దాని తర్వాత అది 1000 rupees ది విలువ ఉంది దాంట్లో అనేది ఒక సాటిస్ఫాక్షన్ ప్రతి కస్టమర్ కి ఉండాలి. సో మన ప్రైజింగ్ కి మేము చాలా అఫోర్డబుల్ ప్రైజింగ్ పెట్టినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రైస్ హైక్ చేయలేదు 3 years. అది ఒక విషయం. రెండో విషయం ఏంటి అంటే మేము క్వాలిటీలో ఎంతవరకు అయితే కానీ మేము కాంప్రమైజ్ చేసుకోలేదు. ప్లస్ 365 days పెట్టుకుంటా మేము ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటా వచ్చినాము. అందువల్ల అది సీజన్ ఉన్నప్పుడు మనకు కొంచెం అది బాగా హిట్ యువరాజ్ గారు, ఇప్పుడు మీరు 6 years నుంచి స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా ఉంది? సో యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసింది మా ఇంట్లో నుంచి. మా నాన్న మా మదర్ చాలా సపోర్ట్ చేశారు దీన్ని స్టార్ట్ చేసేదానికి. నేనైతే ఒక 2-3 years బ్యాక్ నేను జాయిన్ చేసినాను వాళ్ళ టీంలో. సో మేము స్టార్ట్ చేసినప్పుడు అది ఒక గిగ్ గా ఉండింది. ఒక పార్ట్ టైం అనుకోండి, వీక్లీ 1 or 2 లిమిటెడ్ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి, మేము చేసి వాళ్ళకి ఇస్తా ఉన్నాం. 2 years బ్యాక్ మేము స్టార్ట్ చేస్తాం. చాలా చిన్న లొకేషన్తో స్టార్ట్ చేస్తాం. అది సింపుల్ లొకేషన్తో స్టార్ట్ చేస్తాం. బట్ మేము వచ్చేసి మన ఉండే కన్సిస్టెంట్ టేస్ట్తో మేము డెవలప్ అవుతా వచ్చినాం. సో లాస్ట్ టైం మేము 3 locations లో ఉన్నాము రంజాన్కి. ఈసారి మేము 8 locations లో ఉన్నాము. సో అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ గా మేము ట్రై చేసాం. అంతగా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ఏం పెట్టలేదు. ఈ టేస్ట్ ని చూసి మన కస్టమర్స్ ప్రొద్దుటూరులో, బదివేల్లో, మైత్కూర్లో, కమలాపురంలో వాళ్ళు వచ్చేసి ఒక B2B బిజినెస్ టు బిజినెస్ ప్రపోజల్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మా తోడుగా వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ ఉంది. సో గతంగా ఒక 40 days నుంచి మాకు ఒక 5-6 డిఫరెంట్ బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు రంజాన్ కోసం. ఒకనే దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్రాఫిట్, వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకి ఉన్నాయి. బట్ వీఆర్ డూయింగ్ గుడ్. సో
వచ్చే కాలంలో ఇప్పుడు చూసిన తర్వాత నేనైతే తప్పకుండా దీనిపైన ఒక మంచి థాట్ ఉంది. సో ఆ ప్రాసెస్ ని మేము ఫాలో చేసుకుంటా పోతాం. వచ్చే సో అప్కమింగ్ ఇయర్స్ లో ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది అనేది నేను అలాగే కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడున్న మీ బిజినెస్ లొకేషన్స్ లో సీజన్ కావచ్చు, అన్ సీజన్ కావచ్చు, మీకు బిజినెస్ టైఅప్ అవ్వాలంటే ఎలా? సో ఇది బిజినెస్ టు బిజినెస్ ప్రపోజల్స్ వచ్చేసి మాకు 1 year బ్యాక్ అకౌంట్ నుంచి వస్తూనే ఉన్నాయి. కానీ ప్రొడక్షన్ ఫెసిలిటీ లేకుండా మేము స్టార్ట్ ఈసారి హెవీ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మినిమల్ ఇన్వెస్ట్మెంట్ తో మేము స్టార్ట్ చేసినాము. మేమే మొత్తం మార్కెటింగ్ వాళ్ళకి అసిస్ట్ చేస్తున్నాము. సో నాన్ సీజన్ లో కూడా మేము కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మాకు ప్రపోజల్స్ ఉన్నాయి. కానీ మేము ఒక లాంగ్ టర్మ్ రన్ మేమైతే 365 days చేస్తున్నాం ఇక్కడ. అలాగే మా తోడుగా చేసే వాళ్ళకి మేము ఖచ్చితంగా వాళ్ళు రీచ్ అవుట్ అయిన వరకు మేము వాళ్ళ లొకేషన్స్ ని చూసి అంతగాని ప్రాస్పెక్టివ్ లొకేషన్ ఉంది అంటే మేము తప్పకుండా వాళ్ళకి హెల్ప్ అవుట్ చేస్తాం. వాళ్ళు కూడా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మా కొరకు ఇచ్చినందుకు మా ప్రేక్షకులకు కూడా మంచి విషయాలను అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్.